నమస్తే అందరికి. అందరూ ఎట్లున్నారు? మస్తున్నారు. అయితే జబర్దస్త్ ఉన్నా. సో, రోజు మా ఇంట్లో ఒక స్పెషల్ స్వీట్ చేస్తున్నాం అనమాట. అది క్యారెట్ హల్వా. ఇంట్లోనే చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే మంచిగా క్యారెట్స్‌ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఇలా మంచిగా తురుముకోండి అన్నిటిని. మనం మరీ చిన్న వాటితో కాకుండా కొంచెం చూసారా ఇలా మీడియం సైజ్ వస్తే సూపర్ ఉంటుంది. ఇదంతా క్వాంటిటీ చూసినారు ఇట్లా అయిందన్నమాట. సో, ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఒక పాన్ వేడి చేసేసుకొని, అందులో హోమ్ మేడ్ ఘీ అనమాట. ఇది ఇంట్లో ఫ్రెష్‌గా తయారు చేసిన నెయ్యి. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాను నేను. యాడ్ చేసేసి, ఈ తురుముకుందంతా గూడా అందులో యాడ్ చేసేసేయండి. చేసి మంచిగా పచ్చి వాసన పొయ్యేంత వరకు మూత పెట్టేసి మగ్గనివ్వండి. సో దట్ ఆ పచ్చి ఫ్లేవర్ అనేది మనకు తెలియదు క్యారెట్‌ది. అట్లయితేనే బావుంటది. చూడండి ఇప్పుడేమో ఇంత క్వాంటిటీ ఉందా, ఈ పచ్చి వాసన ఇందులో నీరంతా ఎగిరిపోతే ఇది హాఫ్ అయితదనమాట. సో, అప్పటి వరకు గూడా మూత పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండండి అడుగంటకుండా. ఓకేనా? ఇందులో మీరు కాచి చల్లార్చుకున్న పాలన పోసుకోవచ్చు. లేకపోతే ఫ్రెష్ మిల్క్ అయినా యాడ్ చేసుకోండి. క్యారెట్ తురుము మొత్తం మునిగేంత వరకు గూడా పాలు యాడ్ చేసేసుకోండి. పాలు యాడ్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కొంచెం ఇట్లా మంచి దగ్గరకయినంక మీ రుచికి సరిపడా షుగర్ యాడ్ చేసేసుకోండి. మీరు కావాలి అనుకుంటే కొంచెం లాస్ట్‌లో మిల్క్ మేడ్ గూడా యాడ్ చేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది ఈ టేస్ట్. మంచిగా డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్ తోటి వేయించుకొని అందులో వేసి మంచిగా మిక్స్ చేసేస్తే ఆహా! ఎంతో టేస్టీ క్యారెట్ హల్వా ఈజ్ రెడీ.